బాస్ ఇస్ బ్యాక్ కొత్తగా ఉంది ఫిజిక్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మహారాష్ట్ర విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటోంది బీజేపీ. ఢిల్లీ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోదీతో పాటుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అక్కడి నుంచి లైవ్ చూసాం. మిగతా అప్డేట్స్లోకి వెళ్దాం. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు శివసేన ఎంపీ సంజయ్ రౌత్. లోక్సభ ఎన్నికల్లో తమకు స్పష్టమైన ఆధిక్యం ఉందని, మరి ఇప్పుడు ఎలా ఫలితాలు మారతాయన్నారు సంజయ్ రౌత్. तुम्ही त्याला 10 जागाही द्यायला तयार नाही, ते असं शक्य आहे का या महाराष्ट्रामध्ये? ही काय गडबड आहे हे आता सगळ्यांना कळेल. पण आम्ही हा निकाल जरी आला असला, हा निकाल जनतेचा कौल आहे असं मानायला आम्ही तयार नाही. जनतेचा कौल हा नव्हता. 100% मी सांगतो, जय पराजय हे होत असतात. జార్ఖండ్లో సానుభూతి పవనం బలంగా వీచింది. ఆదివాసీ కోటాలో జేఎంఎం మరోసారి జయకేతనం ఎగురవేసింది. గెలుపు ఖాయం అనుకున్న రాష్ట్రంలో కమలనాథులు అనూహ్యంగా కంగుతిన్నారు. సోరెన్ స్ట్రోక్తో విపక్షానికే స్టిక్ అయ్యారు. ప్రజలు తీసుకున్న అనూహ్య నిర్ణయంతో 5 ఏళ్లకోసారి జార్ఖండ్లో ప్రభుత్వం మార్చే సంప్రదాయానికి ఈసారి బ్రేక్ పడింది. జార్ఖండ్లో ఇండియా కూటమి అధికారం నిలబెట్టుకుంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భారీగా సీట్లు రాబట్టింది జేఎంఎం కూటమి. జార్ఖండ్ ముక్తి మోర్చా 34 సీట్లలో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4 సీట్లు గెలిచాయి. కమ్యూనిస్టులు 2 చోట్ల విజయం సాధించారు. ప్రభుత్వ వ్యతిరేకత, మోదీ చరిష్మాతో జార్ఖండ్ దక్కించుకోవాలని వ్యూహాలు అమలు చేసింది బీజేపీ. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేయడం ట్రైబల్ స్టేట్లో తమకు కలిసి వస్తుందని ఆశించింది. కానీ ఫలితాల్లో ఇవేమీ కనిపించలేదు. చంపాయి సోరెన్, సీతా సోరెన్ ను బీజేపీలో చేర్చుకోవడంతో పాటు హేమంత్ సోరెన్ అవినీతి ప్రభుత్వమని, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతిస్తోందంటూ చేసిన ప్రచారాలు ప్రభావం చూపించలేదు. అందుకే గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీకి సీట్లు తగ్గాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు అవినీతి కేసులో హేమంత్ సోరెన్ అరెస్ట్ జేఎంఎం పట్ల ప్రజల్లో సానుభూతిని పెంచింది. మహిళలకు నెలకు ఇచ్చే 1000 రూపాయలను 2500కు పెంచుతామన్న హామీలు కూడా కూటమికి కలిసి వచ్చాయి. సర్నాను ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానిస్తూ కేంద్రానికి లేఖ రాయడం కూడా కలిసొచ్చినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కూటమి విజయం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ పాత్ర కూడా కీలకంగానే చూడాలి. జైలుకెళ్లిన సమయంలో తిరిగి వచ్చాక ప్రచారాల్లో హేమంత్కు మద్దతుగా నిలిచి జేఎంఎం విజయంలో ముఖ్య భూమిక పోషించారు కల్పన. గాండే నుంచి ఘన విజయం సాధించిన ఆమె భర్త హేమంత్ మంత్రివర్గంలో చేరే అవకాశం లేకపోలేదు.